Hello viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day 12th Fail starring by Virat Messi మరియు మేధా శంకర్ అయితే నటించారు ఈ మూవీలో. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందంటే ఒక సూపర్ ఇన్స్పిరేషనల్ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఐపీఎస్ మనోజ్ గారి బయోపిక్ గా అయితే ఈ మూవీ వచ్చింది. ఇంకా రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ రివ్యూస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే కాపీ కొట్టి 12th పాస్ అవ్వాలన్న మనోజు చీట్ చేసి ఎలా పాస్ అవ్వాలనుకున్నాడు, ఫైనల్ గా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చీట్ చేయకుండా ఎలా 12th పాస్ అయ్యాడు, ఫైనల్ గా డిఎస్పీ అవ్వాల్సిన మనోజ్ అయితే ఐపీఎస్ ఎలా అయ్యాడు అండ్ ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ మీద అయితే స్టోరీ ప్లాట్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే ఒక క్రూషియల్ క్యారెక్టరైజేషన్ తో బెస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ సీన్స్ తో చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే ఒక వెరీ ఎమోషనల్ క్లైమాక్స్ తో బెస్ట్ మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్ సీన్స్ తో అయితే మనకి సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ గా అయితే మనకి మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది అండ్ దాంతో పాటు మోటివేషనల్ సీన్స్ గానీ ఎంకరేజింగ్ ఎలిమెంట్స్ గానీ వాటితో పాటు రియలిస్టిక్ స్క్రీన్ ప్లే, నేచురల్ విజువల్స్, సినిమాటోగ్రఫీ అండ్ దాంతో పాటు బెస్ట్ స్టోరీ నెరేషన్, రియల్ లైఫ్ లో జరిగిన సీన్స్ అయితే మనకైతే చాలా బెస్ట్ గా అనిపిస్తుంది ఈ మూవీలో. అండ్ దాంతో పాటు మ్యూజిక్, బీజిఎం అయితే పర్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇవే కాకుండా చాలా పాజిటివ్స్ అయితే మూవీలో ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ గా నెగిటివ్స్ చూసుకుంటే మనకైతే సాంగ్స్ ఎడిటింగ్ అయితే కొంచెం స్లోగా ఉంటది అండ్ ఆ సాంగ్స్ లిరిక్స్ కూడా అంత బాగలేవు ఫ్రెండ్స్. నాట్ ఫర్ ద లీస్ట్ పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా ఐపీఎస్ మనోజ్ క్యారెక్టర్ లో చేసిన విరాంత్ అయితే చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ ఈ మూవీలో. పర్ఫార్మెన్స్ అయితే నేచురల్ గా ఇంక్లూడ్ అయిపోయాడు క్యారెక్టర్ లో. కొన్ని సీన్స్ లో అయితే లిటరలీ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం ఆడియన్స్. అండ్ తెలుగు డబ్బుడు వల్ల అయితే మనం కొంచెం అయితే లోగా అయితే ఫీలింగ్స్ అయితే తగ్గుతాయి. బట్ నాకు కొన్ని సీన్స్ లో అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మెయిన్ గా మనీ పోగొట్టుకొని క్యాంటీన్ దగ్గర అయితే ఫుడ్ కోసం చూస్తూ ఉంటాడు అండ్ ఒక్క సింగిల్ షాట్ లో బ్యాక్గ్రౌండ్ డాగ్ తో పాటు అండ్ అతన్ని హీరోని అయితే చూపిస్తారు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు ఆకలితో ఉన్న సీన్ గా అయితే మనకైతే భలే పోర్ట్రేట్ చేశారు. అండ్ అబ్దుల్ కలాం గారి మోటివేషనల్ బుక్ ను కొనుక్కోవడానికి 990 రూపీస్ లేక హీరోయిన్ అయితే తనకి తెచ్చివ్వడం గానీ అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు ఎమోషనల్ సీన్స్ గానీ ఫైనల్ గా ఇంటర్వ్యూలో ఉండే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీకి. దాంతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ఐపీఎస్ రిజల్ట్ గానీ అలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం మనమైతే ఆడియన్స్. మూవీలో చాలా కనెక్టింగ్ విధంగా ఉండే ఎమోషనల్ సీన్స్ మనకు బాగా టచ్ అవుతాయి అండ్ వాటితో పాటు ఇన్స్పైరింగ్ గా, ఎమోషనల్ గా, మోటివేషనల్ గా ఉంటాయి సీన్స్ కూడా. అండ్ ఇలాంటి మూవీ రీసెంట్ టైమ్స్ లో ఒక మంచి గుడ్ వెల్ మూవీ అయితే ఇప్పుడైతే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. స్టూడెంట్స్ గానీ బిగ్ జాబ్స్ అచీవ్ చేయాలని వాళ్ళు గానీ చిల్డ్రన్స్ మరియు గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే ఇదైతే ఒక మంచి మోటివేషనల్ ఇన్స్పైరింగ్ మూవీ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళు ఈ మూవీని చూస్తే ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అవుతారు. ఈ మూవీని వాళ్ళైతే తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్. ఓవరాల్ గా మూవీ అయితే ఒక మంచి బెస్ట్ ఎమోషనల్ మూవీ అండ్ ఈ మూవీ అయితే రియల్ లైఫ్ స్టోరీ ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 అయితే ఇస్తున్నాను. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి జాబ్స్ ని మనం ఈజీగా అచీవ్ చేయలేం కాబట్టి దాని వెనకున్న కృషిని, పట్టుదలని మనకి చాలా బాగా చూపించారు మూవీలో. దట్స్ ఫర్ ద రివ్యూ గాయ్స్. మోర్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement between the lines.